శివ నిర్మాల్యం ఆహారం శివాజ్ఞయా కర్తవ్యం అని నందీశ్వరుడు చెప్తాడు. శివద్రవ్యము ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేది ఓ సామెత మనకి మొదటి నుంచి కూడా చెప్పబడ్డటువంటిది. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా అర్చన చేస్తాం, ఆ ప్రసాదము అది అంతా ఇవ్వబడుతుంది. ఒక కొబ్బరి చిప్ప లాంటివి తీసుకెళ్ళచ్చు. ఎలా తీసుకెళ్ళాలి అవి కూడా అంటే, మనం ఒక బిల్వపత్రాన్ని తీసుకొని వెళ్ళి నందీశ్వరుడి దగ్గర పెట్టి, మిగతా ప్రసాదాలు ఏమైనా ఉంటే తినగలిగినంత అక్కడ తిని, మిగతావి నందీశ్వరుడి దగ్గర మిగతా వాళ్ళకి పంచడము ఇత్యాదులు చేసి అక్కడ పెట్టి కొబ్బరి చిప్పలు లాంటివి మాత్రం ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎందుకు ఇది చెయ్యాలి అంటే, అక్కడ ఆయనకు ఒక ప్రతిజ్ఞ ఉంది. శివ నిర్మాల్యం ఆహారం శివాజ్ఞయా కర్తవ్యం అని నందీశ్వరుడు చెప్తాడు. శివుడి యొక్క నిర్మాల్యమే ఆయనకు ఆహారమట, శివుడి ఆజ్ఞ ఆయన కర్తవ్యం. ప్రతి పశువుకి అదే కదమ్మా, మనకైనా ఎవరికైనా శివుడి యొక్క నిర్మాల్యాన్నే ఆహారంగా మనం తీసుకోవాలి. కాబట్టి నిత్యము శివుడికి నివేదన చేసి తీరాలి. ఈ నిర్మాల్యంలో భాగాన్ని తీసుకెళ్ళి ఆయనకు పెట్టి మనం తిరగలిగినంత తిని కొబ్బరి చిప్ప లాంటిది మాత్రం ఇంటికి తీసుకెళ్ళచ్చు. మిగతా శివద్రవ్యము ఏది హరించడానికి వీలు లేదు, తీసుకెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి శివద్రవ్యము సాధ్యమైనంత మటుకు ఒక కొబ్బరి చిప్పల రూపంలోనూ అలా ప్రసాదంగా కానీ వండినవి తీసుకొని వెళ్ళకూడదు.